ఎంత వెతికినా సమాధానం దొరకదు. టైమ్ ఇస్ ది ఆన్సర్ అంటుంటారు. గౌతమ్ బుద్ధుడు ఒకసారి అలా నడుచుకుంటూ వెళ్తూ దాహం వేసింది. శిష్యుడికి చెప్పాడు కొన్ని మంచినీళ్ళు పట్టరామని. శిష్యుడు కుండను తీసుకుని అక్కడే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, బర్రెల్ని గడుగుతున్నారు. చాలా చండాలంగా ఉంది అక్కడ పరిస్థితి. మళ్ళీ వాపస్ వచ్చి చెప్పాడు ఇది విషయం అని. బుద్ధుడు కాసేపు ఆగిన తర్వాత ఓ గంట అయ్యాక ఇప్పుడు వెళ్ళి తీసుకురావా, నా వల్ల అవట్లే, తట్టుకోలేకపోతున్నా దాహాన్ని అన్నాడు. శిష్యుడు వెళ్ళాడు. అప్పటికి చెరువు అంతా ప్రశాంతంగా అయిపోయింది. మట్టంతా కిందకు వచ్చింది. ఫ్రెష్ వాటర్ పైన తేలుతుంది. కుండ నింపుకొని తీసుకొచ్చాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వస్తుంటాయి, కన్ఫ్యూజన్స్ వస్తుంటాయి. అప్పుడు సమయమే దానికి సమాధానం. ఈ జాబ్ తీసుకోనా, ఆ జాబ్ తీసుకోనా, అమ్మాయికి ఎస్ చెప్పనా, నో చెప్పనా, ఈ జాబ్ దాటేసి దేశం దాటేనా, ఇక్కడే ఉండనా, లాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు కొన్ని రోజులు వదిలే, ప్రశాంతంగా ఉండు. సమయమే నీకు సమాధానం చెప్తుంది. కావాలంటే ట్రై చేయి.